పచ్చి పసుపు కషాయం. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పచ్చి పసుపు కషాయం తయారు చేసుకోబోతుంది. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పసుపు ముక్కలు, నిమ్మరసం, అల్లం ముక్కలు, మిరియాలు, తేనె. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. సో ముందుగా ఏం చేయాలంటే నేను గిన్నె తీసుకున్నాను. మ్యామ్ నేను వెళ్ళి బౌల్ తీసుకొని వస్తాను. రెడీ. సో కషాయం అన్నారు కదా, అందుకనే నేను అడగకుండా నేను నిర్ణయం తీసేసుకున్నాను. వాటిని దంచుకునేది ఏమి ఉండదా మ్యామ్? ఏం లేదు, అలానే తాగాలి మనం మంచిగా. అంటే డైరెక్ట్ వేసేసుకోవడమేనా? డికాక్షన్ లాగా చేసుకొని తాగితే చక్కగా ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఓకే. మీరు గ్రీన్ టీ అలాంటివి తాగుతూ ఉంటారు కదా, సో అలా రిప్లేస్మెంట్గా రోజుకు ఒకసారి వారానికి 2 to 3 times ఇలా కషాయం తాగినట్లయితే 5 benefits. ముఖ్యంగా జలుబు దగ్గు నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది, మనకి విటమిన్ సి అధికంగా అందుతుంది. అలానే రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటారు చూసారా. ఇమ్యూనిటీ అంటే ఎగ్జాక్ట్గా ఏంటంటే మన బాడీ ఏదైనా అనారోగ్యానికి గురి అయిందంటే మన దేశానికి ఎలా అయితే పోలీస్ మెన్ ఉన్నారో, ఏమంటారు ఆర్మీ ఉన్నారో, రకరకాలుగా మనం సేఫ్ గార్డ్ చేయడానికి, అలానే మన బాడీలో ఉన్నటువంటి అనేక పోలీస్ మెన్ అవన్నీ గార్డ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో రోగాలు రాకుండా. సో మనకు రోగం వచ్చింది అంటే డిఫెన్స్ మెకానిజం స్పాయిల్ అయినట్టు. సో వాటిని మళ్ళీ పునరుద్ధరించడానికి ఇలాంటి కషాయం అవసరం పడుతుంది. ఓకే, సూపర్గా చెప్పారు మేము. మొత్తానికి అయితే జనాలకి ఎక్కేసి ఉంటుంది, అలాగ వెళ్ళిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఈ కషాయం తీసుకుంటారు, ఆ నమ్మకం నాకుంది. సో మ్యామ్ ఇప్పుడు ముందుగా ఏమేద్దాం? బాయిల్ అవుతున్నాయి కదా, మనం పచ్చి పసుపు వేసేద్దాం. మొత్తం వేసినా ఒక కప్ ఉంది, మనం 4-5 వేసుకున్నాం, 4-5 పీసెస్ వేసుకున్నాం. వేసేస్తున్నా 4-5. సో మిరియాలు కూడా ఒక 5-6 వేసేసుకున్నాం. మిరియాలు కూడా ఓకే. సో అల్లం ఒక 3 వేసేసుకున్నాం. 3 వేసేసుకుందాము. ఓకే. సో ఇవి మంచిగా మరిగించాక అప్పుడు తర్వాత మనం లాస్ట్లో చల్లారాక నిమ్మరసం ఇంకా తేనె వేసుకున్నాం. కానీ పచ్చి పసుపు కూడా అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు కదా. మనకి పచ్చి పసుపు ముఖ్యంగా మన శీతాకాలంలోనే మనకి దొరుకుతుంది అనమాట. సో అది దొరికినప్పుడే మనం దాని యొక్క ఫుల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకోవాలి. ఇలా కషాయంలాగా కాచుకొని తాగినట్లయితే మనకి దాంతో అందరికీ తెలుసు పసుపు అంటే యాంటీబయాటిక్ అని. సో న్యాచురల్ యాంటీబయాటిక్ ఇలా కషాయ రూపంలో తీసుకున్నట్లయితే మనకి హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది, అంటే నీటి శాతం మన శరీరంలో మంచిగా మెయింటైన్ అవుతూ రోగాలు రాకుండా అరికడుతుంది అనమాట. ఓకే. సో ముఖ్యంగా జలుబు దగ్గు అవన్నీ చెప్పేసుకున్నాం కదా, అలానే మన నోటికి కూడా రుచిని అందిస్తుంది అనమాట. మనం తాగుతున్నప్పుడు హైడ్రేషన్ అన్నాను చూసారా, సో నోటి నుంచి మనకి జీర్ణాశయ శక్తి వరకు మంచిగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, అండ్ మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. సో ఇట్లా 4 to 5 benefits చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కషాయం తాగడం వల్ల. ఓకే. సో మరి ఇది మరిగేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రీన్ టీ ప్లేస్లో ఇది తాగొచ్చు అని అన్నారు కదా, మామూలుగా ఎవరైనా కూడా రోజుకో కప్పు తీసుకోవచ్చు? కప్పు తీసేసుకోవచ్చు ఈజీగా. సో ఇంకా ఎవరైతే చాలా బలహీనంగా ఉన్నారో అలాంటి వాళ్ళు రోజుకు 2 సార్లు కూడా తాగొచ్చు, ఏం పర్వాలేదు. వాళ్ళకి మరింత బలం చేయకూడుతుంది అనమాట. ఓకే. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఇలాంటివన్నీ అవసరం, ఎందుకంటే ఈ వింటర్ సీజన్లోనే ఇది వస్తుంది కాబట్టి మనకి ఇలాంటి సందర్భాల్లో దోమలు గట్రా ఎక్కువ ఉంటాయి, దోమలు, వాటి మూలంగా రకరకాల రోగాలు, అంతే కదా. సో అలాగా మనకి రోగాలు రాకుండా చేయాలి అని అంటే ఇలాంటి ఇమ్యూన్ బూస్ట్ చేసేవి. ఎగ్జాక్ట్గా మనకి వింటర్ షార్ట్స్, విటమిన్ సి షార్ట్స్, ఆమ్లా షార్ట్స్ ఇట్లా ప్రిపేర్ చేస్తాం కదా. సో ఇలాంటిది ఒకటి, అంటే అన్ని రకాల టీస్ని మనం ఇప్పటివరకు ఏవైతే డిస్కస్ చేస్తామో అవన్నీ కూడా రోజుకి ఒక్కొక్క చొప్పున తీసుకున్నట్లయితే మనకి ఏ రోగాలు మనం దరిచేయరు అసలు. అంతే. ఎస్. సో దట్ మనకి హైడ్రేటెడ్ కూడా అవుతాం, అంటే మనకి వాటర్ కంటెంట్ కూడా మన శరీరంలో ఉంటుంది అనమాట. దాహం, చాలామంది వాటర్ అసలు తాగరు కాబట్టి ఇలా తీసుకున్నట్లయితే అది కూడా మంచిది. సో ఇది ఇప్పుడు సరిపోయిందా మ్యామ్? ఇంకా కొంచెం మరగనివ్వాలంటారు? కొంచెం ఒక 1 minute 1 to 2 minutes మరిగిస్తే సరిపోతుంది. ఓకే. సో మరి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. సో మరి మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అన్నాను కదా, చక్కగా మరిగిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం, గ్లాస్లోకి వడపోసేసుకుందాం. సో చూడ్డానికి కలర్ మాత్రం అదిరిపోయింది. సో దీంట్లో కొంచెం చల్లారాక మనం మామూలుగా అయితే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మీరు వేసుకోండి, బట్ ఇప్పుడు మేము ఒకసారి మీకోసం చూపిస్తాము. సో ఇప్పుడు ఇదిగోండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే నిమ్మరసం 1 స్పూన్ వేసుకున్నాం. నిమ్మరసం ఎంత? ఓకే. బా
సూపర్ కలర్ అయింది కదా మ్యామ్. కదా మ్యాజిక్ జరుగుతుంది చూడండి. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ తేనె వేసుకున్నాం. సో కలర్ చూస్తుంటే తాగాలనిపిస్తుంది కదా. ఓకే నైస్. రైట్, ఎల్లో కలర్లోకి వచ్చేసింది. లెమన్ ఎల్లో అంటారు కదా. సో ఈ కలర్లో వచ్చింది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది ఒక ఐడియల్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్లో కలర్ అంతా కూడా ఇండికేట్స్ ఇమ్యూనిటీ బూస్టర్. ఓకే. సో ఇంత మంచి ఇమ్యూన్ బూస్టర్స్ని మనం న్యాచురల్గానే తయారు చేసేసుకున్నాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి పచ్చి పసుపు కషాయం రెడీగా ఉంది. సో ఇది మీరు కావాలంటే టేస్ట్ చేయొచ్చు. ఓకే, సో తప్పకుండా టేస్ట్ చేద్దాము. కొంచెం పచ్చదనం తక్కువైంది అంతే. నిమ్మరసం అసలు నిజంగా మ్యామ్ సీరియస్గా మనము ఎండాకాలంలో నిమ్మరసం వేసుకొని మధ్యలో వేసుకొని తాగుతాం కదా, కొంచెం మీరు తేనె వేసారు కాబట్టి లెవెల్ అయింది ఇంకొంచెం అంతే. బట్ అమ్మ టేస్టీగా ఉంది అబ్బా, నిజంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు తెలుసు అసలు ఈ టేస్ట్ని. కొంచెం పసుపు టేస్ట్ తెలుస్తూ అట్ ద సేమ్ టైమ్ చాలా అంటే చాలా ఔషధయుక్తంగా రుచికరంగా ఉంది. మీరందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి. మనం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే ఇలాంటి కషాయాలు తప్పకుండా తాగాల్సిందే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి పసుపు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పసుపు ముక్కలు, నిమ్మరసం, అల్లం ముక్కలు, మిరియాలు, తేనె. పచ్చి పసుపు కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక పచ్చి పసుపు ముక్కలు, కొన్ని మిరియాలు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక తేనెను కూడా వేసి కలుపుకొని తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంపొందించే పచ్చి పసుపు కషాయం రెడీ.